హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సరిగ్గా ఏప్రిల్ 30, 1945 మధ్యాహ్నం 3:30 60 లక్షల మందికి పైగా వీరుల ప్రాణాలు తీసిన జర్మన్ డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్ తన తలకు తుపాకీ గురిపెట్టుకుని సూసైడ్ చేసుకున్నాడు. కానీ అక్కడ తను ఒక్కడే చావలేదు, చచ్చే ముందు తన ముగ్గురు ముఖ్యమైనోళ్లను కూడా చంపేశాడు. ఈ మర్డర్ ప్లాన్ హిట్లర్ చనిపోవడానికి సుమారు 24 గంటల ముందు, అంటే ఏప్రిల్ 29, 1945 మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. హిట్లర్ తన బలమైన చేతులతో తన ఇష్టమైన జర్మన్ షెఫర్డ్ కుక్క బ్లాండీ నోరు తెరిచి తన చేతులతో సైనైడ్ క్యాప్సిల్స్ దాని నోట్లో వేశాడు. నోట్లో విషం వేయగానే బ్లాండీ అక్కడికక్కడే చనిపోయింది. గుర్తు పెట్టుకోండి, బ్లాండీ అంటే హిట్లర్ సొంత బిడ్డలాగా పెంచుకున్న కుక్క. అసలు విషయం ఏంటంటే తన సొంత ప్రాణంగా పెంచుకున్న డాగ్ ని హిట్లర్ ఎలా చంపగలిగాడు? దాని వెనక అసలు కారణం ఏంటి? నిజం చెప్పాలంటే హిట్లర్ కూడా అంత కఠినమైన నిర్ణయం తీసుకోవాలనుకోలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో గుండె రాయి చేసుకుని ఆ పని చేయాల్సి వచ్చింది. దానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, హిట్లర్ ఆ సైనైడ్ విషయాన్ని టెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే సరిగా 24 గంటల తర్వాత ఆ సైనైడ్ ను తన మ్యారేజ్ అయిన 15 గంటలకే తన భార్య ఈవాకు ఇవ్వాలనుకున్నాడు. రెండో రీజన్ ఏంటంటే హిట్లర్ చనిపోయిన తర్వాత తన కుక్కలు తనను గుర్తు చేసుకుని బాధపడకూడదని, లేదా తను చనిపోయాక రష్యన్స్ ఎవరినైతే హిట్లర్ త్వరలో చంపబోతున్నాడో వాళ్ళు తన కుక్కలపై కోపం చూపించకూడదని అనుకున్నాడు. అందుకే తన కుక్కలను ఎవరు ఏం చేయకూడదని, ఇబ్బంది పెట్టకూడదని ముందే బ్లాండీని చంపాడు. తర్వాత ఓల్స్ ను తన 4 పప్పీస్ ని గార్డెన్ లోకి తీసుకొని వెళ్లి కన్నీళ్లతో వణుకుతున్న చేతులతో కాల్చి చంపాడు. వాటిని చంపాక హిట్లర్ కళ్ళలో నీళ్లతో 6 కుక్కలతో ఆడుకునే ఆ గార్డెన్ లోనే వాటిని పాతి పెట్టాడు. ఇప్పుడు హిట్లర్ కుక్కల్ని ఎందుకు చంపాడో అర్థమైంది. కానీ తన భార్య ఈవాని ఎందుకు చంపాడు? దాని వెనక రీజన్ ఏంటి? ఎందుకంటే ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే, హిట్లర్ కు తన చావు దగ్గరలో ఉందని తెలుసు కదా, మరి చనిపోవడానికి కేవలం 15 రోజుల ముందు మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడు? ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న తన కొత్త వైఫ్ ని విషం ఇచ్చి ఎందుకు చంపాడు? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం హిట్లర్ చనిపోవడానికి కొన్ని గంటల ముందుకు పోవాలి. సరిగ్గా చెప్పాలంటే తను చనిపోవడానికి 39 గంటల ముందు, అంటే ఏప్రిల్ 29 అర్ధరాత్రి 12 గంటలకు. అప్పుడు 33 ఏళ్ల ఈవా తన బెడ్రూమ్ లో లాంగ్ బ్లాక్ ఫ్రాక్, డైమండ్ వాచ్, గోల్డ్ బ్రాస్లెట్, టోపాజ్ నెక్లెస్ తో రెడీ అయి ఉంది. ఎందుకంటే గంటలో తను తన 16 ఏళ్ల లవ్ ను మ్యారేజ్ చేసుకోబోతుంది. అవును, ఈవా 15 ఏళ్ల వయసు నుంచే హిట్లర్ ను లవ్ చేసింది. ఆమె ప్రేమను 2 ఏళ్ల తర్వాత, అంటే ఆమెకు 17 ఏళ్లు ఉన్నప్పుడు హిట్లర్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు చాలా ఏళ్ల పాటు తమ ప్రేమను ప్రపంచం కళ్ళ నుంచి దాచిపెట్టారు, బెస్ట్ ఫ్రెండ్స్ అనే ముసుగులో. హిట్లర్ యొక్క కొందరు క్లోజ్ ఆఫీసర్స్ కి మాత్రమే ఈవా హిట్లర్ ఒక కపుల్ అని తెలుసు. వాళ్ళిద్దరికి వేర్వేరు బెడ్రూమ్లు ఉన్నప్పటికీ ఆ 2 బెడ్రూమ్లలో బాత్రూమ్లు ఒక కామన్ ప్యాసేజ్ ద్వారా కనెక్ట్ అయి ఉండేవి. అదే ప్యాసేజ్ ద్వారా సాయంత్రం కాగానే హిట్లర్ టీ తాగుతూ కబుర్లు చెప్పడానికి ఈవా రూమ్ కి వెళ్లేవాడు. ఇప్పుడు హిట్లర్ యొక్క ఈ లవ్ యాంగిల్ చూసి మీకు షాక్ తగులుంటుంది కదా, కానీ హిట్లర్ యొక్క కొందరు స్పెషల్ కాప్స్ కి ఇది నార్మల్ విషయమే. ఎందుకంటే వాళ్ళు చాలా సార్లు ఈవా కోసం హిట్లర్ బాధపడుతుంటే చూశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవా ఏదైనా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసి ఇంటికి రావడానికి లేట్ అయితే ఈవా ఇంటికి వచ్చే వరకు హిట్లర్ ప్రశాంతంగా నిద్రపోయేవాడు కాదు. వార్ టైంలో హిట్లర్ ప్రతి రోజు ఈవాకి ఫోన్ చేసి ఆమె రిగార్డ్స్ అడిగేవాడు. ఇన్ఫాక్ట్ ఈవా యొక్క బయోగ్రఫీ హైకి గోటి మేకర్ యొక్క నోట్స్ ప్రకారం ఆ ఇద్దరు కపుల్స్ నార్మల్ సెక్స్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు, చాలా ప్రేమగా ఉండేవారు. కానీ అయినప్పటికీ వాళ్ళు పబ్లిక్ లో ఎప్పుడూ ఒక కపుల్ లాగా ఉండలేదు, ఎప్పుడూ మ్యారేజ్ చేసుకోలేదు. దీనికి రీజన్ ఏంటంటే హిట్లర్ కు ఎప్పుడు తన భార్యకు తగినంత టైం ఇవ్వలేనని, పిల్లలను కూడా ఇవ్వలేనని అనిపించేది. ఎందుకంటే హిట్లర్ పిల్లలను కనడానికి పనికిరాడు. హిట్లర్ తీసుకునే స్ట్రెస్, మెడిటేషన్స్, డ్రగ్స్ వల్ల అతని ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే అతనికి ఒకటే టెస్టికల్ ఉండేది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో పిల్లల్ని కనడం ఇంపాసిబుల్. అంటే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా ఉంది, హిట్లర్ తన బెస్ట్ ఫ్రెండ్ లేదా లవ్ అయిన ఈవాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఆమె విషయాలను పట్టించుకోవడం, ఆమె నీడ్స్, ఫెసిలిటీస్ గురించి ఆలోచించడం, బహుశా ఇదే వారి ప్రేమను మరింత స్ట్రాంగ్ చేసింది. ఈ హిట్లర్ తన భార్యకి టైం ఇవ్వలేనని ఎందుకు అనిపించిందో ఫస్ట్ రీజన్ ని కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ జాగ్రత్తగా వినండి. హిట్లర్ కు తన భార్యకు జీవితంలో టైం ఇవ్వలేనని ఎందుకు అనిపించిందంటే, ఆ టైంలో రష్యా హిట్లర్ పై డామినెన్స్ చలాయిస్తుంది. ఎప్పుడైనా వాళ్ళు దాడి చేసి వాళ్ళని చంపేయవచ్చు. అందుకే చనిపోవడానికి 39 గంటల ముందు ఒకవైపు ఈవా తన రూమ్ లో మ్యారేజ్ కోసం సిద్ధమవుతుంటే, మరోవైపు హిట్లర్ 10 అడుగుల థిక్ కాంక్రీట్ రూఫ్ తో ఉన్న తన బంకర్ లో తన వీలునామాను చదువుతున్నాడు. అందులో ఆస్తుల గురించి కాకుండా హిట్లర్ తనకు
ఇంకొన్ని క్షణాల్లో తన బెస్ట్ ఫ్రెండ్ ఈవాని మ్యారేజ్ చేసుకోబోతున్నానని, మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న ఇద్దరు తమ ఇష్టపూర్వకంగా చనిపోబోతున్నారని రాశాడు. ఎందుకంటే వాళ్ళు తమ సెల్ఫ్ రెస్పెక్ట్ ని పనంగా పెట్టి రష్యన్స్ ముందు తలవంచడానికి సిద్ధంగా లేరు. నిజానికి ఆ వీలునామాలో వారిద్దరి డెత్ తర్వాత వాళ్ళ శరీరాలను కాల్చివేయాలని కూడా రాసి ఉంది. తద్వారా ఎవరు వారి బాడీని తాకకూడదని లేదా అవమానించకూడదు. ఇది హిస్టరీలో ఒక చాలా పెద్ద డెసిషన్. ఇది హిట్లర్ ఒక్కడిదే కాదు. ఏప్రిల్ 29న మధ్యాహ్నం సుమారు 2 గంటలకు హిట్లర్ ఈవా అతని ఇద్దరు సెక్రటరీలతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు తీసుకున్నాడు. హిట్లర్ భోజనం చేస్తున్నప్పుడు ఒక చాలా విచిత్రమైన పని చేశాడు. అది అతని సెక్రటరీలను కూడా షాక్ కి గురిచేసింది. నిజానికి అతని సెక్రటరీలు ఎప్పుడు అతనితో కలిసి భోజనం చేసేవాళ్ళు, కానీ భోజనం చేసేటప్పుడు ఎప్పుడు సీరియస్ విషయాల గురించి మాట్లాడేవాళ్ళు కాదు. కానీ ఆ రోజు హిట్లర్ స్వయంగా ఆ రూల్ ని బ్రేక్ చేసి సీరియస్ విషయం మాట్లాడడం మొదలు పెట్టాడు. సడన్ గా భోజనం చేస్తూ హిట్లర్ తన ఓటమి దగ్గరలో ఉందని, ఆ ఓటమి తన వరకు రాకముందే తను ఈవాతో కలిసి చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఆ మాటల మధ్యలోనే హిట్లర్ తన తలకు తుపాకీ గురిపెట్టుకుని గన్ షాట్ తో చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఎందుకంటే అందులో నొప్పి లేకుండా క్షణంలో చావు వస్తుంది. హిట్లర్ అలా అనగానే ఈవా వెంటనే హిట్లర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ తను చనిపోయిన తర్వాత కూడా అందంగా కనిపించాలని, రక్తంతో తడిసిన శవంలా ఉండకూడదని చెప్పింది. అందుకే తను చనిపోవడానికి సైనైడ్ క్యాప్సిల్స్ ని ఎంచుకుంటుందని చెప్పింది. వీలునామాలో మొదటి పాయింట్లు అమలు చేస్తూ రాత్రి 1 గంటకు హిట్లర్ ఈవాను మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ తర్వాత రాత్రి 2:30 హిట్లర్ ఒక డ్రింక్స్ పార్టీ ఏర్పాటు చేశాడు. అక్కడ హిట్లర్ డాక్టర్లు, నర్సులు, ఇద్దరు సెక్రటరీలు అండ్ ఈవాను పిలిచాడు. పీకల దాకా మందు తాగినాక హిట్లర్ తన ప్రేమను మరొక్కసారి గుర్తు చేసుకుని తన భార్యతో కలిసి ఒక్కసారిగా చనిపోవాలనుకుంటున్నానని చెప్తాడు. ఆ రాత్రి ఒక కొత్త ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారం ఇకపై హిట్లర్ ఈవా రూమ్ లో ఒక పిస్టల్, ఒక సైనైడ్ క్యాప్సిల్ కు బదులు 2 పిస్టల్స్, 2 సైనైడ్ క్యాప్సిల్స్ తీసుకెళ్తారు. ఒకవేళ గన్ జామ్ అయినా లేదా క్యాప్సిల్స్ పని చేయకపోయినా వాళ్ళకు మరో ఆప్షన్ ఉండాలి. ఇద్దరు ఒకేసారి ప్రాణాలు వదలాలి. పార్టీ ఎర్లీ మార్నింగ్ 4 వరకు జరిగింది. తర్వాత హిట్లర్ ఈవా మత్తులో తమ రూమ్ కి బయలుదేరారు. జీవితంలో మొదటిసారి వాళ్ళిద్దరు వేర్వేరు రూముల్లోకి కాకుండా ఒకే రూమ్ లోకి కలిసి వెళ్లారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుసు అది వాళ్ళ చివరి రాత్రి అని. అక్కడ వాళ్ళు ఒకరితో ఒకరు ప్రైవేట్ టైం స్పెండ్ చేయాలనుకున్నారు. అంటే అవును, ఆ రాత్రి హిట్లర్ తన జీవితంలోని చివరి శోభనం జరుపుకోవాలనుకున్నాడు. అయితే హిట్లర్ యొక్క ఆ సంతోషకరమైన రాత్రి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఉండబోతుంది. ఎందుకంటే ఏప్రిల్ 30 అంటే హిట్లర్ చనిపోయిన రోజు ఉదయం 6 గంటలకు రష్యన్ సోల్జర్స్ రైస్టాగ్ కు చేరుకున్నారని, వాళ్ళు రైస్టాగ్ ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారని హిట్లర్ కు వార్త అందింది. అది విన్న హిట్లర్ కు తన ఓటమి, చావు మరింత దగ్గరగా కనిపించాయి. ఇంకా అతను రైస్టాగ్ తర్వాత రష్యన్స్ తిరిగి వెళ్లిపోతారని ఒక హోప్ పెట్టుకున్నాడు. కానీ తర్వాత అరగంటలోనే అతని ఆశ కూడా చెదిరిపోయింది. బెర్లిన్ కమాండెంట్ రేడియో ద్వారా రష్యన్స్ తన వైపు వేగంగా వస్తున్నారని హిట్లర్ కు చెప్పాడు. మధ్యాహ్నం 12:30 హిట్లర్ దాక్కున్న బంకర్ బయట సిచ్యువేషన్స్ మరింత దిగజారాయనే వార్త తెలిసిన వెంటనే అతను తను మంచు ముద్దలా ఫ్రీజ్ అయిపోయాడు. అతని ముఖంలో ఎలాంటి ఎమోషన్స్ లేవు. అతను ఏమీ మాట్లాడలేదు, ఎవరి మాటలు పట్టించుకోలేదు. తర్వాత అతను నోరు తెరిచినప్పుడు తను ఒక మ్యూజియం ఎగ్జిబిషన్ గా మారకూడదని, అందుకే రష్యన్స్ రాకముందే తన ప్రాణాలు వదలాలని ఒక్క మాట మాత్రమే చెప్పాడు. దీన్ని విన్న వెంటనే అతని సెక్రటరీలు సైనికులకు ఆలస్యం చేయకుండా హిట్లర్ ఈవా సూసైడ్ చేసుకుంటున్న వెంటనే వాళ్ళని కాల్చివేయమని ఆర్డర్స్ జారీ చేయబడ్డాయి. సుమారు 12:45 తన సైనికులకు చివరిసారిగా వీడ్కోలు చెప్పడానికి వెళ్ళినప్పుడు హిట్లర్ తన విశ్వాసం, సర్వీసెస్ కు థ్యాంక్స్ చెప్తాడు. సోల్జర్స్ అందరితో చేతులు కలిపాడు. అదే సమయంలో హిట్లర్ నర్స్ అతనితో మై ఫ్యూరర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద ఫైనల్ విక్టరీ లీడర్స్ అండ్ వీ విల్ ఫాలో యూ అని చెప్పినప్పుడు హిట్లర్ తను చనిపోయాక వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవాలని, తద్వారా రష్యన్స్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదని మాత్రమే అన్నాడు. అలా చెప్పి అతను మళ్ళీ సైలెంట్ గా ఉండిపోయాడు. ఎంత సైలెంట్ గా అంటే అతను చనిపోయే వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సైనికులతో మీటింగ్ తర్వాత హిట్లర్ తన జీవితంలో లాస్ట్ మీల్ స్పగేటీ సాలెడ్ తినడానికి డైనింగ్ టేబుల్ కి చేరుకున్నాడు. ఈసారి అతను ఒక్కడే తింటున్నాడు. అతని సెక్రటరీలు భోజనం ముట్టుకోలేదు. ఈవా కూడా లేదు. నిజానికి ఈవా ఉదయం నుండి తన రూమ్ లో తలుపులు వేసుకుని కూర్చుంది. కానీ చావు టైం దగ్గర పడుతుండగా ఆమె మళ్ళీ రెడీ అవ్వడం మొదలు పెట్టింది. ఒకవైపు హిట్లర్ నిశ్శబ్దంగా దిగులుగా భోజనం చేస్తుంటే మరోవైపు ఈవా తన చావు కోసం బట్టలు చూస్ చేసుకుంటుంది. ఈవా హిట్లర్ కి ఇష్టమైన వైట్ రోజెస్ ఉన్న బ్లాక్ ఫ్రాక్ ని చూస్ చేసుకుని తయారవ్వడం మొదలు పెట్టింది. ఆ తర్వాత కొంచెం టైం గడిచింది. ఇద్దరు తమ జీవితంలోని చివరి శ్వాసలు తీసుకోబోతున్నారు. ఫైనల్ డెత్ టైం మధ్యాహ్నం 3:30 ఈవా హిట్లర్ కలిసి రూమ్ లోకి వెళ్లారు.
ఆ తర్వాతి కొద్ది క్షణాల్లో రూమ్ బయట నిలబడి ఉన్న అందరికీ ఒక గన్ షాట్ వినిపించింది. ఆ గన్ షాట్ వినగానే అక్కడున్న వాళ్ళందరికీ టైం ఆగిపోయినట్టు అనిపించింది. మొత్తం బంకర్ నిశ్శబ్దంగా మారిపోయింది. రూమ్ బయట నిలబడి ఉన్న సైనికులందరూ షాక్ తో ఫ్రీజ్ అయిపోయారు. 3:40 వరకు ఎవ్వరూ కదల్లేదు, ఏమీ మాట్లాడలేదు. కానీ హిట్లర్ చివరి కోరికను నెరవేర్చాలి కదా. అందుకే హిట్లర్ యొక్క స్పెషల్ కాప్స్ లెంగే బోర్మన్ హిట్లర్ రక్తంతో తడిసిన రూమ్ లోకి వెళ్లారు. ఇద్దరి శవాలను అక్కడి నుండి ఎత్తారు. సరిగా 3:50కు ఇద్దరి శవాలను ఒకేసారి పెట్రోల్ తో కాల్చివేశారు. ఆ తర్వాత సాయంత్రం సుమారు 6 గంటలకు SS ఆఫీసర్ ఇవాల్డ్ లిండ్లాఫ్ హిట్లర్ ఈవా యొక్క బూడిదను ఈ కథ ఎక్కడ మొదలైందో, అంటే హిట్లర్ తన కుక్కల్ని ఎక్కడ పాతి పెట్టాడో అదే తోటలో వాళ్ళ కుక్కల చుట్టూ చల్లాడు. ఈ కథ విన్నాక హిట్లర్ యొక్క మరో కోణం మీకు కనిపించిందని అనుకుంటున్నాను. ఈ మొత్తం కథ నుండి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. హిట్లర్ తన జీవితాంతం వేరే వాళ్ళతో చాలా క్రూరంగా ప్రవర్తించినప్పటికీ జర్మన్ నైజిస్టులు లేదా తన సొంత ఆఫీసర్స్ విషయానికి వస్తే అతను వారికి దేవుడు లాంటి వాడు. అయితే ఇది హ్యుమానిటీపై అతను చేసిన తప్పులను ఏమాత్రం సపోర్ట్ చేయటానికి కాదు. ఎందుకంటే మనకు తెలిసినట్లుగా అధికారం యొక్క దాహంలో అతను ఒక రాక్షసుడిలాగా మారి ప్రపంచాన్ని నాశనం చేశాడు. కానీ ఈ కథలో ఎక్కడో తన సొంత వాళ్ళ పట్ల ఒక కేరింగ్ నేచర్ కనిపిస్తుంది. బికాస్ తన కుక్కల్ని కూడా ఎవరు ఇబ్బంది పెట్టకూడదని అతను వాటిని చంపడం సరైనదని భావించాడు. నాకు ఈ వీడియో చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. పర్సనల్ గా నేను ఇంతకు ముందు హిట్లర్ కి ఇలాంటి యాంగిల్ కూడా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరు ఇంతకు ముందు ఊహించారా? ఈ వీడియో చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో నుండి మీరు ఏదైనా కొత్తగా నేర్చుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి.